విశాఖలో డెలివరీ బాయ్ పై దాడి ఘటనను మరొక ముందే మరో అమానవీయ ఘటన జరిగింది. క్యాబ్ డ్రైవర్ పై ఓనర్ విచక్షణరహితంగా దాడి చేశాడు. గంగాధర్ అనే డ్రైవర్ శ్రీకాకుళం నుంచి గుంటూరుకు మినీ బస్సులో ప్రయాణికులను తీసుకెళ్లాడు. మార్గ మధ్యలో పలుమార్లు బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు ఓనర్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆ సమయంలో తనకు కాకుండా ప్రయాణికులకు సపోర్ట్ చేశాడని డ్రైవర్ గంగాధర్ పై ఓనర్ దాడి చేశాడు. గంగాధర్ కు తీవ్ర గాయాలయ్యాయి. 4వ పట్టణ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. 6 గంటలకి వైజాగ్ నుంచి శ్రీకాకుళం పికప్కి వెళ్ళాను. అక్కడ పికప్ చేసుకొని బయలుదేరేటప్పుడు పైడిపోయేవారం దగ్గర ఏసీ ఆగిపోయింది. వెంటనే ఓనర్కి ఫోన్ చేశాను. ఓనర్కి ఫోన్ చేస్తే రిపేర్ చేయించమన్నారు. యలమంచిలో రిపేర్ చేసి బయలుదేరాను. యలమంచిలో రిపేర్ చేసి బయలుదేరిన తర్వాత మళ్ళీ ఏలూరులో ఆగిపోయింది. ఏలూరులో ఆగిపోతే మళ్ళీ కస్టమర్లకు ఫోన్ చేసి మళ్ళీ ఓనర్ ఫోన్ చేసి చెప్పాను. చెప్తేనేమో అయితే ఇల్లు అలాగా అని అన్నారు. ఏదో చేయమన్నారు, చేశాను. అయినా అవ్వలేదు. తర్వాత అక్కడి నుంచి విజయవాడ వెళ్ళిపోయాం. విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత విజయవాడలో రిపేర్ చేయించుకున్నాను. వాళ్ళే రిపేర్ ఎవరైతే కస్టమర్లు వచ్చారో వాళ్ళే రిపేర్ చేయించారు. రిపేర్ చేయించిన తర్వాత సోమవారం నాడు 3 రోజులు అక్కడ ఉండి నిన్న సోమవారం నాడు వచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళని శ్రీకాకుళం డ్రాప్ చేసిన తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత లెక్కలు అప్పచెప్పమన్నారు. ఆయిల్ బిల్స్ అన్నీ అప్పచెప్పిన తర్వాత బండిలోకి రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత బిల్స్ అప్పచెప్పేసాను, కిరాయి అప్పచెప్పేసాను. కిరాయి అప్పచెప్పేసిన తర్వాత నాకు అడిగిన డబ్బులు ఇవ్వాల్సిన వాటికి నుంచి లెక్కలు వేశారు. అది ఇవ్వకుండానే నువ్వు ఓనర్కి సపోర్ట్ చేయకుండా కస్టమర్లు సపోర్ట్ చేయడం ఏంటి, ఏసీ అయిపోతే అన్నా అని చెప్పి ముందు ఒకటి కొట్టాడు దౌడ మీద. తర్వాత వైర్లు తీసి వైర్తో కొట్టారు. వాళ్ళ ఫ్రెండ్ సురేష్ కూడా ఉన్నాడు. సురేష్ ఉన్నప్పుడు కూడా సురేష్ కూడా చేసుకున్నారు. ఇది జరిగింది. తర్వాత కొట్టేసి అలాగా రాత్రి 9:30 నుంచి 1 గంట వరకు కొడతానే ఉన్నారు బస్సు. ఇదే ఘటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, అనుశ్రీ, విశాఖపట్నంలో 4th రౌండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయితే విశాఖలో కొద్ది రోజుల క్రితమే ఆక్సిజన్ టవర్స్లో స్విగ్గీ డెలివరీ బాయ్ పై జరిగిన దాడి ఘటన మరొక ముందే ఇప్పుడు ఈ క్యాబ్ డ్రైవర్పై జరిగిన దాడి వెలుగులోకి వచ్చింది. ఈ నెల 12వ తేదీన పూర్తిగా కూడా శ్రీకాకుళం నుంచి గుంటూరు విజయవాడ మీదుగా వెళ్ళడానికి ఒక మినీ బస్సును కొంతమంది సుమారు 16 మంది ప్రయాణికులు బుక్ చేసుకున్నారు. ఈ తరుణంలోనే ఆ క్యాబ్ సర్వీస్ ఏవైతే ట్రావెల్ సర్వీస్ ఉందో ట్రావెల్ సర్వీస్ ఓనర్ ఒక వెహికల్ని ఇచ్చి ఒక టెంపరీ డ్రైవర్గా ఈ బాధితుడు గంగాధర్ని పంపించడం జరిగింది. అయితే పూర్తిగా తనను వృత్తిరీత్యా అతను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో కూడా అనేక సార్లు ఆ బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులందరూ ఓనర్ విజయ్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి మార్గం మధ్యలో ఎన్నిసార్లు బస్సు ఆగిపోయినా, ఎన్నిసార్లు ఏసీ ఆగిపోయినా సరే వెంటనే అతనికి ఫోన్ చేసి నిలదీయడంతో కోపోద్రిక్తులైన ఓనర్ తిరిగి ప్రయాణం వచ్చిన తర్వాత పూర్తిగా బస్సుకు సంబంధించిన వస్తువులను అన్నింటిని కూడా ఓనర్ విజయ్కి అప్పజెప్పే ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఈ ప్రక్రియలో భాగంగానే ఆ గంగాధర్పై దాడికి ప్రయత్నించాడు. అయితే పూర్తిగా కూడా ఒక బస్సు లోపలికి తీసుకువెళ్ళి ఒక కేబుల్ వైర్ పట్టుకొని విచక్షణారహితంగా అతనిపై దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. అతను ఒంటిపై గాయాలు చూస్తే మొత్తం వీపు మీద, అదేవిధంగా బాడీ ముందు భాగంలో కూడా పూర్తిగా ఎర్రగా కమిలిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ తరుణంలో అతనితో పాటు అనేక మంది డ్రైవర్లు సైతం కూడా విశాఖపట్నంలో ఉన్న 4th రౌండ్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని ఆ డ్రైవర్ అదేవిధంగా ఓనర్ విజయ్పై అదేవిధంగా అతని స్నేహితులపై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే 4వ పట్టణ పోలీసులు డ్రైవర్ గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఓనర్పై కూడా పూర్తిగా నిఘా పెట్టే ప్రయత్నం చేశారు. అయితే పరారీలో ఉన్న ఓనర్పై కూడా యాక్షన్ తీసుకుని సిద్ధమయ్యారు. ఈ తరుణంలోనే అయితే ఓనర్ ఎటువైపు పరారయ్యాడు, అదేవిధంగా అతనిపై కేసు నమోదు చేసేందుకు ముందుగా తెలిసిన ప్రక్రియ ఏమైనా ఉందా అనే కొన్న కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే గంగాధర్ ఒకటే డిమాండ్ చేస్తాడు, మేము పట్టకూటి కోసం పనిచేసుకునేవారం, అలాంటి వారిపై ఓనర్ ఈ విధంగా విచక్షణారహితంగా దాడి చేయడం అనేది మంచిది కాదు. అదేవిధంగా పూర్తిగా కూడా అతన్ని నిర్లక్ష్యం కారణంగానే పనిచేయని ఒక బస్సుని ఇచ్చి శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ గుంటూరు వరకు వెళ్ళడానికి ఏ విధంగా ప్రయత్నించారు, అదేవిధంగా అతనికి ఎటువంటి పర్మిషన్ లేకపోవడం వల్లనే ఈ బస్సులు ఎన్నిసార్లు ఆగిపోయాయి, దానికి సరైన సర్వీస్ లేకపోవడంతో ఆగిపోతే నేనేం చేస్తానంటూ కూడా అతను ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ నరేష్.